హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనము ఏపీడిఎస్సి 2025లో ఎస్జిటిలో వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్స్లో యాడ్ స్కోర్స్ అయ్యేటువంటి ప్రశ్నల గురించి డిస్కస్ చేద్దాం. మనం ఆల్రెడీ అబ్జెక్షన్స్ రైజ్ చేశాము. ఖచ్చితంగా అందరికీ మార్కులు యాడ్ అవుతాయి అనేటువంటి క్వశ్చన్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఫస్ట్ది 13th జూన్ ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చినటువంటి జీకే క్వశ్చన్. లియో టాల్స్టాయ్ గారికి ఏముండాలి? వార్ అండ్ పీస్ అనేటువంటి బుక్ ఉండాలి మ్యాచింగ్లో. అంటే 3కి సి ఉండాలి. ఇక్కడ 3కి సి ఎక్కడా లేదు, కాబట్టి ఇది ఇన్కరెక్ట్ ఆప్షన్స్ కింద మనకు యాడ్ స్కోర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఎడ్యుకేషన్ ఈజ్ ట్రైపోలార్ అన్నాడు కదా, విద్య త్రిధ్రువాత్మకం అన్నాడు. 3 ధ్రువాలు ఏవేవి మనకు? విద్యార్థి, ఉపాధ్యాయుడు మరియు సమాజం. స్టూడెంట్, టీచరు, సొసైటీ ఇక్కడ మనకు ఆప్షన్స్లో లేదు కాబట్టి ఇది కూడా యాడ్ స్కోర్ అవుతుంది 13th జూన్ ఆఫ్టర్నూన్. తర్వాత ఇంకో క్వశ్చన్ కూడా ఉంది 13th జూన్ ఆఫ్టర్నూన్ వాళ్ళకి. జాతీయ క్రీడలు దేశాలకు సంబంధించి మ్యాచింగ్ చేయమని అడిగాడు. అయితే ఇక్కడ రాంగ్ ఎక్కడ ఉంది? మలేషియాకు క్రీడ ఏమిటి అంటే సెపాక్ తక్రా. ఓకేనా, అది ఎక్కడ ఆప్షన్స్లో లేదు కాబట్టి ఇది కూడా మనకు యాడ్ స్కోర్ అవుతుంది. తర్వాత 17th జూన్ మార్నింగ్ సెషన్లో వచ్చినటువంటి జీకే క్వశ్చన్లో కూడా యాడ్ స్కోర్ ఉంది. కబీర్ దాస్కి రామ్చరిత్ మానస్ అని ఇచ్చాడు. కబీర్ దాస్ కాదు, తులసీదాస్ ఉండాలి. ఇది కూడా ఇన్కరెక్ట్ ఆప్షను, యాడ్ స్కోర్ అవుతుంది. మరొక ప్రశ్న చూద్దాం. ఆర్టీఈ 2009 ఈ చట్టానికి సంబంధించి సెక్షన్స్లో ఒక క్వశ్చన్ అడిగాడు. ఇది 19th ఆఫ్టర్నూన్ జూన్లో వచ్చింది. క్వశ్చన్ ఏంటి? ప్రైవేటు పాఠశాలల్లో 25% సీట్లు రిజర్వ్ చేయాలి. ఈ సెక్షన్ ఏమిటి అని అడిగాడు కదా. మనకు కరెక్ట్ సెక్షన్ ఏదంటే 12 అనేది అసలు ఆప్షన్స్లోనే లేదు. అందువల్ల ఇది కూడా మనకు యాడ్ స్కోర్ అవుతుంది. ఓకేనా. తర్వాత క్వశ్చన్ 2nd జూలై మనకు మార్నింగ్ సెషన్లో వచ్చింది ఈ క్వశ్చను. సరికానిది ఏంటి అని అడిగాడు. పురుషులను బోధించే పదాలు మహత్తులు, కరెక్టే. స్త్రీలను బోధించే పదాలు మహతీవాచకాలు, కరెక్టే. వాక్య నిర్మాణంలో స్త్రీలను సంబోధించే పదాలు ఏకవచనంలో మహత్తుతోను అన్నాడు, అది తప్పు. ఏకవచనంలో అమహత్తుతోను, బహువచనంలో మహత్తుతోనూ పిలుస్తారు, అంతే కదా. ఆమె వచ్చింది అంటాం, అంటే ఇక్కడ అమహత్తుతో చెప్తున్నాం ఏకవచనంలో. ఎక్కువ మంది వచ్చారనుకోండి స్త్రీలు, వారు వచ్చారు అంటాం, ఇక్కడ మహత్తులుగా చెప్తున్నాం. అందువల్ల ఈ స్టేట్మెంట్ ఒకటే తప్పు. సరికానిది అన్నాడు కాబట్టి ఆప్షన్స్లో ఈ ఒక్కటే ఉండాలి. ఈ ఒక్కటే ఉన్న ఆప్షన్ మనకి ఇక్కడ అసలు లేనే లేదు, కాబట్టి ఈ క్వశ్చన్ ఖచ్చితంగా యాడ్ స్కోర్ అవుతుంది. ఎవరికి? 2nd జూలై మార్నింగ్. తర్వాత 2nd జూలై ఆఫ్టర్నూన్లో కూడా తెలుగులో ఒకటి ఉంది. సరికానిది ఏంటి అని అడిగారు. తిక్కనకు సంబంధించి మనుమసిద్ధి ఆస్థానంలో ఉన్నారు, అవును కరెక్టే. నిర్వచనోత్తర రామాయణం రాశారు, కరెక్టే. మహాభారతంలో అరణ్య పర్వం నుంచి మహాప్రస్థానిక పర్వం వరకు రచించారు, కాదు, ఇది తప్పు. తిక్కన గారు విరాట పర్వం నుంచి స్వర్గారోహణ పర్వం వరకు రాశారు, కాబట్టి ఈ అనేది తప్పు. లాస్ట్ స్టేట్మెంట్ చూడండి, నాటకీయత వీరి కవితా లక్షణం, ఇది కరెక్టు. ఇక్కడ సరికానిది అన్నాడు కాబట్టి ఈ ఒకటే మనకు ఆన్సర్ అవుతుంది. 3rd స్టేట్మెంట్ ఉంది కదా, కానీ ఈ ఒకటే ఉన్న ఆప్షన్సే లేవు మనకు, కాబట్టి ఇది కూడా ఇన్కరెక్ట్ ఆప్షన్స్ కింద యాడ్ స్కోర్ అవుతుంది. ఈ విధంగా మనకు ఖచ్చితంగా మార్కులు యాడ్ అవుతాయి అనేటువంటి ప్రశ్నలు మీతో షేర్ చేశాను. ఇంకా ఏమైనా ఉంటే మీరు నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఆప్షన్స్ చేంజ్ అవుతాయి అనేటువంటిది కాదు నేను చెప్పింది, యాడ్ స్కోర్ ఖచ్చితంగా మార్క్ యాడ్ అవుతుంది అనే దాని గురించి డిస్కస్ చేశాం. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని అప్డేట్స్తో నేను మరొక వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ.